మీ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నవాళ్ళు కవిత జాగృతి సంస్థ నుంచి వెళ్ళి ఇది నేను న్యాయ నిపుణులతో చర్చించాను, ఇది న్యాయబద్ధంగానే ఉన్నది, ఆర్డినెన్స్ ఇవ్వడం సమంజసమే, నేను కూడా ఈ ప్రభుత్వంతో కలిసి ఈ బీసీలకు మద్దతుగా నేను 72 గంటల దీక్ష చేస్తున్నాను, ఇందులో తప్పేం లేదని ఆమె డైరెక్ట్గా రాజముద్ర వేసేశారు. ఇది తప్పే లేదని. అంటే ఆమె ఇప్పుడు ఆమె వాదనతో మీరు ఏకీభవిస్తారా, విభేదిస్తారా? నేను వారి ఇప్పుడు మీరు న్యాయంగా లేదు అంటున్నారు, ఆమె న్యాయంగా ఉన్నది గారు. నేను రూల్స్ చట్టం అంటే ఆమెకు రూల్స్ తెలియదు. తీర్పులు నేను వారి మీద మాట్లాడా, వారి మీద వ్యాఖ్యానించి తెలుసుకోలేదు. ఎందుకంటే ఆమె మా సోదరి, మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా. నేను ఆమె మీద మాట్లాడదలుచుకో. ఎందుకంటే వారి జాగృతి ఆధ్వర్యంలో వారు పోతున్నారు. వారి లక్ష్యం నాకేమనిపిస్తుంది అంటే బీసీలకు ఏదైనా మేలు చేద్దాం అనే పద్ధతిలో ఉన్నది. అవును, బీసీలకు మేలు జరుగుతుంది ఇచ్చినప్పుడు మేము వారి మీద వ్యాఖ్యానం చేయం. మాకు ఎవరు సపోర్ట్ ఇస్తే వాళ్ళు న్యాయంగానే ఉన్నదని చెప్తున్నారు. న్యాయంగా ఉన్నదే మీరు కాదంటున్నారు. నేనేమంటున్నానంటే నాకు తెలిసిన ముచ్చట నేను చెప్పిన, నేను తప్పు అయితే రాజ్యాంగ నిపుణులతో మాట్లాడుకోవాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు సెట్ చేయాలి, వాటిని అన్ని పరిష్కరించి ముందుకు పోవాలి. నేను తప్పు అయితే తప్పుకోవచ్చు, ఏమన్నా దాంట్లో ప్రణాళిక విభాగం ద్వారా చేయడం తప్పు, ప్రత్యేకమైన కమిషన్ ద్వారా చేయాలి, అది మాత్రమే నిలబడుతుందని నేను చెప్తున్నా. డెడికేటెడ్ కమిషన్ తనంతట తాను ఓన్గా గణన చేసి నివేదిక సమర్పించాలి, ఇవాళ మీద ఆధారపడద్దు అంటున్నా. ఒకవేళ వీటన్నిటి మీద అధ్యయనం చేయడానికి ఏమైనా వేస్తే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద సుదర్శన్ రెడ్డి గారు లాంటి పెద్ద మనుషులు చేసినప్పుడు, నిపుణులు వేసినప్పుడు వేయండి, దాని మీద నివేదిక తీసుకోండి. దేనికైనా ఒక చట్టము, ఒక ప్రెసిడెన్షియల్ మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్లో పోతే నిలబడుతుందని నేను అంటున్నా. నీకు క్లారిటీ కదా. ఇక నేను ఎవరి మీద విమర్శ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఆ బీసీ సంఘాలతో నేను మాట్లాడాను, న్యాయ నిపుణులతో మాట్లాడాను అన్నారు. మీరు ఇప్పుడు చెప్తున్న విషయము కవిత గారు మిమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకొని మీతో ఏమన్నా మాట్లాడారా? మీరు ఆమెతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? నేను చేయలేదు. నేను వారు నాతో మాట్లాడలే, వారితో నేను మాట్లాడలే. కానీ నేను అంటున్నది ఏంటంటే, ఇప్పుడు మాకు సపోర్ట్ ఇస్తాను మా సోదరి మీద నేను ఎందుకు విమర్శ చేయాలి? ఇప్పుడు కృష్ణయ్య గారు కూడా మాట్లాడినారు, వెల్కమ్. ఇంకెవరైనా సపోర్ట్ చేస్తారు, వెల్కమ్ చేసుడే. మా సోదరి మీద మేమేమి విమర్శలు చేసుకోవాలి? నేను బీసీలకు 42% నిలబడాలి ఎట్లన్నా కానీ అని ఆ సోదరి అని అంటున్నది. కానివ్వండి, ఏమన్నా స్వాగతించుడే. రూల్స్ రెగ్యులేషన్స్ చట్టాలు ఎవరు పాటించాలి? ప్రభుత్వం పాటించాలి. లోపాలను సరిదిద్దేది ప్రభుత్వం. మా సూటిగా మా ప్రశ్న, మా విమర్శ ప్రభుత్వం మీద. నువ్వు మా బీసీల ఓట్లతో గెలిచినావు, మమ్మల్ని దొక్కుకుంటా ముందుకు పోకయ్యా, రోల్ మోడల్ అంటున్నావు, రోడ్డు రోలర్ కింద మమ్మల్ని నలిపేయొద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఇక మేము ఎవరిని విమర్శించలేదు. బీసీలకు అండగా నిలబడ్డోళ్ళు ఎవరైనా మా వాళ్ళే. ఇప్పుడు మీరు అదే బీసీలకు అండగా నిలబడ్డోళ్ళు ఎవరైనా మా వాళ్ళని మీరు అంటున్నారు. బీసీల గురించి అసలు కవితకు మాట్లాడే హక్కు ఏమున్నదని బీసీ నాయకులు తిన్మార్ మల్లన్ అంటున్నారు, జగ్గారెడ్డి అంటున్నారు, కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అసలు బీసీల గురించి మాట్లాడే హక్కు కవితకు ఉన్నదా లేదా? ఎవరైనా మాట్లాడవచ్చా లేదా? మరి తిన్మార్ మల్లన్న మాట్లాడే మాటలను మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? నేను ఎవరి మీద మాట్లాడదా, నేను ఎవరి వ్యాఖ్యలను, ఎందుకంటే బీసీల నాయకులే వేరే వాళ్ళు సమర్థిస్తుంటే వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు కదా. నేను ఎవరిని విమర్శించను. నేను వారి వ్యాఖ్యల మీద వ్యాఖ్యానం చేసేటటువంటి అవకాశం నాకు లేదు. నేను విశ్లేషకుని కాదు. నేను ఐఎమ్ నాట్ అనలిస్ట్. నేను రాజకీయ విమర్శల మీదనో రాజకీయ వ్యాఖ్యల మీద మళ్ళీ వ్యాఖ్యానం చేయదలుచుకోలే. మాకు ఎవరు సపోర్ట్గా నిలబడ్డా వాళ్ళు మా వాళ్ళే. ప్రభుత్వం మాత్రం తప్పిదాలను పరిష్కరించి న్యాయంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. నీకు ఓట్లు వేసినాం కాబట్టి, నువ్వు గెలిచినావు కాబట్టి, నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి ప్రశ్న, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి మాకు ఏమైనా గట్టుకాడ పంచాయతీ ఉన్నదా, ఆస్తుల కాడ పంచాయతీ ఉన్నదా, లేకపోతే ఏమైనా పంచుకునేది ఉన్నదా? వారెవరో మేము ఎవరమో. వారు ఈ రాష్ట్రానికి పెద్ద నాయకుడు. ఈ రాష్ట్రంలో ఏం చేయగలిగినా గౌరవ ముఖ్యమంత్రి గారే చేయగలుగుతారు, ప్రభుత్వమే చేయగలుగుతుంది. చేసేటటువంటి వారిని అడుగుతాం తప్ప ఇక మిగతా వ్యాఖ్యలన్నీ ఎవరిష్టం. ప్రజాస్వామ్యం, భావస్వేచ్ఛ ప్రకటన, దాంట్లో నేనెట్లు ఇన్వాల్వ్ అవుతాం? ఎవరి వ్యాఖ్యలు వారు చేసుకుంటారు, ఎవరి స్వేచ్ఛగా వారు మాట్లాడతారు. అల్టిమేట్గా అందరిది కూడా 42% నిలబడమనుంటే కదా. ఆ 42% కోసం నిలబడనేటువంటి వ్యాఖ్యల్లో ఉన్నటువంటి ఆ సారాంశమే నాకు ప్రధానం తప్ప వ్యక్తుల విమర్శలు, వ్యాఖ్యానాలు, సాధ్యాసాధ్యాలు ఇవి నాకు సంబంధం లేదు. వారి ఎజెండాల మీద నేను మాట్లాడదలుచుకోలేదు.